నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి తుంగభద్ర డ్యామ్ గురించి తెలుసుకుందాం. తుంగభద్ర డ్యాంలో ఎంత నీరుంది, అయిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నీళ్లు చాలా ఇంపార్టెంట్ అయినాయి అనమాట. మనం సాగుకు ఎంత అనుకూలంగా ఉన్న నీరు కావాలో అంత నీరు ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్లయితే దగ్గర మనకు ఇన్ఫ్లో కూడా 16,938 క్యూసెక్లు, అంటే 1.5 టీఎంసీకి కొంచెం తక్కువగా రావడం జరిగింది. ఈరోజు 17వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం 6 గంటలకైతే అప్డేట్ రావడం జరిగింది. ఇన్ఫ్లో 16,938, అంటే 17,000 క్యూసెక్లు అయితే రావడం జరిగిందనమాట. అలాగే ఎల్బిఎల్ఎల్సి అంటే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సికి అయితే 3,590 క్యూసెక్స్ అయితే విడిచడం జరిగింది. అలాగే ఆర్బిహెచ్ఎల్సికి అయితే 2,603 క్యూసెక్స్ అయితే వెత్తడం జరిగింది. అలాగే ఆర్బిఎల్ఎల్సి అంటే రైట్ బ్యాంక్ ఎల్ఎల్సికి అయితే 896 క్యూసెక్స్ అయితే ఎత్తడం జరిగింది. అలాగే ఆర్బీసీ అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే 180 క్యూసెక్లు అయితే ఎత్తడం జరిగింది. ఇక రైవర్ నుంచి అయితే 1000 క్యూసెక్లు అయితే ఈరోజు ఎత్తడం జరిగింది. అంటే మనం ఈ సంవత్సరం పైకి ఈరోజు కొంచెం ఎక్కువగా ఎత్తినట్లు కనిపిస్తుంది అనమాట. అంటే రైవర్ నుంచి ఎత్తినారు. ఇక పైనుంచి ఏమన్నా ఇన్ఫ్లోగిన ఈ వర్షాలు అంటే గత 3 రోజులుగా మనకు వార్తలలో చూస్తున్నాం. ఇక 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వర్షాలు అయితే నమోదవుతాయని అయితే ఆ వాతావరణ శాఖ అయితే పేర్కొనడం జరిగిందనమాట. ఈ వాతావరణ శాఖ అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఈ 3 రోజుల లోపల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడో ఒక చోట ఇన్ఫ్లోకిన వచ్చినట్లయితే వచ్చిన నీళ్ళని వదలడం జరుగుతుంది. ఓన్లీ పెద్ద కాలువలకి ఎత్తినారు, పిల్ల కాలువలకి అయితే వదలలేరు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా ఈరోజు చూసుకున్నట్లయితే 93 టీఎంసీల 55 క్యూసెక్స్ అయితే ప్రస్తుతం అయితే ఫ్లడ్ అయితే కొనసాగి 93 టీఎంసీలకి అయితే నిలబడింది అనమాట. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 7 అక్కడ 5 మొత్తంగా 12 టీఎంసీలు మాత్రమే ఖాళీ ఉంది. అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి నిన్నటికి రోజుకి 1.5 టీఎంసీనే వచ్చింది. దాంట్లో కూడా మళ్ళీ మనకు లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సికి 3,590 క్యూసెక్లు, రైట్ బ్యాంక్ హెచ్ఎల్సికి 2,603 క్యూసెక్లు, అలాగే రైట్ బ్యాంకు ఎల్ఎల్సికి అయితే 896 క్యూసెక్లు, ఆర్బీసీ అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే 180 క్యూసెక్లు అయితే వదలడం జరిగిందనమాట. ఇక్కడ రైవర్ నుంచి కూడా మనకు 1000 క్యూసెక్లు అయితే ఎత్తడం జరిగింది. ఇక ఇందులో వచ్చేసి మనకు ఈ వాటర్ల కోసం చాలామంది ఆంధ్ర కర్ణాటక రైతులు అయితే గొడవ పడుతున్నారు. ఎక్కడ నీళ్ళు అక్కడ ఎవరికి ముందుగా వస్తున్నాయో వాళ్ళు అడ్డుకట్టేసుకోవడం, పారించుకోవడం. అక్కడ ఏమవుతుందంటే నీటి చౌర్యం అయితే జరుగుతుందన్నమాట. అంటే నీటి చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే చాలామంది అంటే వర్షాలు లేని కారణంగా కొన్ని ఏరియాలలో అసలు తాగునీళ్ళు కూడా లేని పరిస్థితి ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళడానికి ముందంజ వేస్తున్నారు అధికారులు అయితే కలెక్టర్ సార్ కానీ ఎవరైనా కానీ అధికారులు కానీ ఇప్పుడు చాటింపు వేయడం, ఊర్లలో ముందుకు తీసుకెళ్లాలా వాటరు. చాలామంది తాగునీటి వస్తువు కూడా లేని ప్రాంతాలకు అయితే తీసుకెళ్తున్నామని చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మనం నడుచుకున్నట్లయితే ఈ 10 రోజులు ఏమైనా వర్షాలు ఇంకా పడితే మనకు పెద్ద ఎత్తులో అంటే ఇప్పుడే మెత్తినారండి, నీళ్ళు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా. తుంగభద్రకు వస్తున్నాయి, శ్రీశైలంకి వస్తున్నాయి. ఇవి ఎంత మోతాదులో ఇడుస్తున్నారు అనేది మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే 175 టీఎంసీ మాత్రమే ఇప్పుడు ఉంది. 10 టీఎంసీ మేర వాడుకుంటారు శ్రీశైలంలో అయితే అంటే 185 టీఎంసీలకు వచ్చినాయి, 175కి వచ్చింది. అంటే 10 టీఎంసీలు వాడుతున్నారు. అక్కడికి వచ్చేప్పటికి మన నాగార్జున సాగర్ ఆయకట్టుకు కూడా మళ్ళీ పోతున్నాయి నీళ్ళు. ఎందుకంటే అక్కడ కూడా తాగడానికి నీళ్ళు చాలా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ డ్యామ్స్ మనం అంటే విద్యుత్తు కావాలా, అంటే కరెంటుకి వాడుకోవాలా, అయిన తర్వాత తాగునీటికి వాడుకోవాలా, సాగునీటికి వాడుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకే మొదటగా తాగునీరు అయిన తర్వాత విద్యుత్తుకి అయితే వదులుతున్నారు అనమాట. అయిన తర్వాత ఇన్ఫ్లో కొనసాగిన అనుకోండి ఈ డ్యాము మళ్ళీ అంటే 2 డ్యాములకి అంటే శ్రీశైలం కూడా ఇన్ఫ్లో అయితే తగ్గింది. ఇక్కడికి వచ్చేపాటికి మనం చూసుకోవచ్చు ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్ ఈ 3 నిండి ఉన్నాయి. కానీ శ్రీశైలంకి వచ్చేపాటికి ఇన్ఫ్లో తగ్గింది. మొన్నటి వరకు ఉన్న ఇన్ఫ్లో గత 4-5 రోజుల నుంచి ఇన్ఫ్లో చాలా తగ్గిందండి. ఎందుకంటే మనకు చూసుకోవచ్చు ఒక 2 టీఎంసీ వచ్చి కూడా చేరటం లేదు శ్రీశైలంకి అయితే మళ్ళీ వర్షాలు నమోదైతే ముందుకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇక ఇదండి వీడియో మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.